న్యూస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ లీగల్ నోటీసులు వెళ్లాయి. వ్యూహం సినిమాకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో 1.15 కోట్లు అక్రమంగా చెల్లించాలని ఫైబర్ నెట్ గుర్తించింది. ఈ మొత్తం 15 రోజుల్లో చెల్లించాలి అంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. లేని పక్షంలో కేసు నమోదు చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఇక ఈ లీగల్ నోటీసులకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి ఏపీ ఫైబర్ గేట్ నోటీసులు జారీ చేసింది. వ్యూహం సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాకు సంబంధించి 2.15 కోట్ల రూపాయల ఒప్పందం చేసుకుని కేవలం 1835 వ్యూస్ వచ్చినా వాటికి 18,000 రూపాయలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ దాదాపుగా 1,15,00,000 రూపాయలు చెల్లించడంపై కూడా విచారణ చేపట్టింది. విచారణ నిప్పు తేలడంతో కూడా ఈ డబ్బును రికవరీ చేయాలని చెప్పి ఏపీ ఫైబర్ గేట్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో 1.15 కోట్ల రూపాయలు అక్రమంగా చెల్లించిన నగదుని వెంటనే తిరిగి ఇల్లాలి, లేకపోతే క్రిమినల్ కేసులతో పాటు పోలీస్ కేసులు నమోదు చేస్తామని చెప్పి కూడా పేర్కొన్నారు. 15 రోజుల గడువులోపు డబ్బులు చెల్లించాలని చెప్పి కూడా ఈ సిఐడి సంబంధించిన కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు కూడా దాంట్లో పేర్కొనడం జరిగింది. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మరొక ప్రకటన అయితే చేసిన పరిస్థితి కనిపించింది. దాదాపుగా 15 రోజుల వ్యవధిలోనే ఈ నగదు తిరిగి చెల్లించకపోతే ఫైబర్ గేట్ క్రిమినల్ కేసులు సిఐడి కేసులు నమోదు చేస్తామని చెప్పి ఆ నోటీసులు అయితే పేర్కొన్నారు. అయితే ఈ అంశం వెలుగులోకి వచ్చి వారం రోజులు గడుస్తున్నా వర్మ మాత్రం ఇప్పటి వరకు ఈ అంశానికి సంబంధించి ఎక్కడా కూడా స్పందించిన దాఖలాలు అయితే లేవు. అయితే శివ, దీనికి సంబంధించి దాదాపు నోటీసులు జారీ చేసి 15 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ఆయన స్పందించలేదు. మరోవైపు ఇటు అధికారులు అయితే ఆయన మీద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పటికైనా ఆయన స్పందిస్తారనుకోవచ్చా? ప్రధానంగా చూసుకుంటే ఈ అంశం వెలుగులోకి వచ్చి 6 రోజులు గడుస్తూ ఉంది. నిన్న సాయంకాలం ఏదైతే ఏపీ ఫైబర్ గేట్ లీగల్ ప్రతినిధి బృందం రామ్ గోపాల్ వర్మకి లీగల్ నోటీసులు జారీ చేశారు. అవి ఇవాళ రేపట్లో ఆయనకు చేరే అవకాశం కనిపిస్తా ఉంది ప్రసన్న. అయితే 15 రోజుల వ్యవధి అంటే వచ్చే నెల 5వ తేదీ వరకు కూడా, అంటే జనవరి 5వ తేదీ వరకు కూడా వర్మకి టైం ఉంటుంది. ఆ లోపు కనుక ఆయన డబ్బులు చెల్లించకపోతే ఖచ్చితంగా ఆయనపై కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. మరొక వైపు నిత్యం ప్రతి అంశానికి సంబంధించి స్పందించే రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మాత్రం తాను డబ్బులు తీసుకున్నానా లేదా అనే అంశానికి సంబంధించి ఇంతవరకు ఆయన స్పందించలేదు. ఈ అంశానికి సంబంధించి ఆయన న్యాయవాదుల ద్వారా ఏదైతే లీగల్ నోటీసు ఫైబర్ గేట్ ఇచ్చిందో అదే ఫైబర్ గేట్ కి తిరిగి లీగల్ నోటీసు రిప్లై ఇవ్వాలని చెప్పి వర్మ భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శివ.